హాయ్ అందరికీ ఈరోజు స్నాక్స్ చేసుకుందాం. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేది. పిల్లలు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. ఒక బౌల్ తీసుకుని చిన్న కప్పుతో 3 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుని దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, తెల్ల నువ్వులు వేసుకొని తర్వాత చిల్లీస్ వేసుకొని పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకొని వేసుకుని తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని పిండిలో కలిసే వరకు అదంతా కలుపుకోవాలి. తర్వాత చాలా వేడిగా ఉండే ఆయిల్ తీసుకొని దాంట్లో వేసి ఒక 3 టేబుల్స్ వరకు మంచిగా స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత దాన్ని చేతులతో కలుపుకోవాలి. అది మంచిగా ఆయిల్ అంతా పిండికి అంటుకునే వరకు మంచిగా కలుపుకొని అలా ముద్దలు చేస్తే ముద్దలు అవ్వాలి. అలా ముద్దలు అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత చిన్న కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని అది మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అలా కలుపుకొని చపాతీ ఎలా చేసుకుంటామో చపాతీ పిండి వరకు ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక అవి మంచిగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకొని పిండి లెక్క నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. చపాతీ ఉండలు ఎలా చేసుకుంటామో అలా చేసుకొని కొంచెం పిండి వేసుకొని మంచిగా తిక్కుకోవాలి. మంచిగా పలుచగొచ్చే వరకు తిక్కుకోవాలి. లావు తిక్కకూడదు. తిక్కుకుంటే అది క్రిస్పీగా రావన్నమాట, మెత్తగా వస్తాయి. ఇలా పలుచగా తిక్కుంటేనే మంచిగా వస్తుంది, క్రిస్పీగా వస్తాయి. తర్వాత స్పూన్తో హోల్స్ పెట్టి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక సైడ్కు ఉండే పిండి అంతా తీసి పెట్టాలి. సైడ్కు ఉండే పిండి అంతా తీసి తర్వాత గ్యాస్ మీద ముందే పెట్టిన ఆయిల్ హీట్ అంటే చాలా హీట్ ఉండకూడదు, చాలా చల్లగా కూడా ఉండకూడదు. తర్వాత కట్ చేసుకున్న స్నాక్స్ దాంట్లోకి వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు దాన్ని ఆయిల్లోనే ఫ్రై చేయాలి. తిప్పుకుంటా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా వేపుకోవాలి. అలా వేపుకున్నాక కలర్ చేంజ్ అయినాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్నాక్స్ రెడీ అయిపోతుంది. పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.